అయితే మరి 26 సంవత్సరాలు ఉన్న పరిశ్రమ ఇవాళ పరిశ్రమ లేకుండా పోయింది. 75 సంవత్సరం నేను అట్లా వేసుకుంటే నేను కడతాం కట్టలేదు. వేసినాను 35 కేజీ బియ్యం ఇచ్చినా కట్టలేదు, 4000 ఇచ్చినా కట్టలేదు. మందు షాపు కాడికి వెళ్ళాడు 2000 అవుతుంది. ఏం చేస్తాను చెప్పండి, పరిశ్రమ లేదు. అది చదివులు కూడా తక్కువ కదండి బాగా లేరు, ఎవరు నేతలేసులే లేరు అసలు. పేరేంటండి? అంకో నాగలింగ ముట్టాను. రోజుకి ఎంత చీర వేస్తారండి? 2 రోజులకు చీర అవుతుంది. ఎన్ని గంటలు వేస్తారండి మీరు? 6 నుంచి 12 దాకా వేస్తాను. మళ్ళీ 2 గంటల కాడి నుంచి మళ్ళీ 4:30, 5 దాకా వేస్తాను. పనవడం ఉందంటే బాగా పనవడం 3 మొగ్గలు మెయింటైన్ చేస్తారు. చీరలు అంటే చూడటం 2 ఒకలా ఉంటాయి. అది మాత్రం చీర మాత్రం బాగా సింక్ అయిపోతుంది. అది ఇల్లు గదిలో ఒక పోగు ఉంటుంది. ఓకే, మన 2 పోగులు ఉంటాయి గదిలో. ఈ గదిలో 2 పోగులు ఉంటాయి. లేదు ఒకటి ఉంటుంది. పవర్ రూమ్ వేసారైనా ఒకటి ఉంటుంది. అందుకే కుదురుతుంది. లేక 2 అయితే వాటికి వేస్తారు. బండారులంక మగ్గం నేడు మౌనంగా మారిపోయిందే. నూలు దారాల మధ్యలో నేస్తన్న కన్నీరు దాగిందే. బండారులంక చేనేతరా ఎందుకు ఇలా మారిందిరా? తరతరాల కళ అయినా నేడు అంతరించి పోతుందిరా. బంగ్లాదేశ్ విడిపోయింది కదా పాకిస్తాన్ నుంచి. అప్పుడు ఇందిరాగాంధీ నూలు కొరత పెట్టింది. మన దేశం నుంచి నూలు అంతా బంగ్లాదేశ్కి పంపింది. ఎవరైనా 2 కట్టలు తెచ్చుకుంటే నూలు అక్కడ నుంచి ద్వారకా నుంచి కొనుక్కుని జైలు వేసుకోడు. చైనా నుంచి వచ్చి వాడ ఆసియా అంతా తిరిగి రావాలి, తిరిగి వచ్చి మద్రాసు రావాలి. అల్లు మీరే పడతారు? పట్టినాను సాగు లేవు ఇక్కడ. 8 చీరలు సాగు మోరు పారడి. ఇప్పుడు 6 చీరలు ఇక్కడ పట్టేసుకునే వాళ్ళు. 8 చీరలు సాగు లేక పని మీరు ఎలా నేర్చుకున్నారు? మా తాతలో మా ముత్తాతల నుంచి వచ్చింది. రాక్షసులకి దేవతలకి యుద్ధం ఎందుకు వచ్చింది? రాజు వస్త్రాలు తయారు చేయించాలని. వాళ్ళకి రాక్షసులకి పరిశ్రమ లేదు, దేవతలకే ఉంది. దేవతలకే పట్టుకెళ్ళి నేర్చించుకోళ్ళు. మనం దేవల బ్రహ్మ దేవతలకే నేర్చుకోవాలి. చేస్తే ఎలా వస్తుంది? పరిశ్రమ నేర్చుకోవాలి కదా. మన దేవతల మీద దండెత్తి నువ్వులంతా పట్టుకెళ్ళిపోడు. మనం కన్నడ రాష్ట్రం ఉండేవాళ్ళం పూర్వం. మన పరిశ్రమ మన ఇక్కడ ఆంధ్రులకి దేవాంగుడు అన్న ఒకటి లేడు. రాజధాని నరేంద్రుడు తీసుకొచ్చాడు మన దేవాంగుల్ని. రాజధాని నరేంద్రుడు హంపి ఏరియా నుంచి తీసుకొచ్చాడు. మనం ఏమడిగామని చెప్పనా, మీకు ఏం కావాలని అడిగాడు రాజధాని నరేంద్రుడు. మమ్మల్ని పళ్ళకి మోసుకుని తీసుకెళ్ళమన్నారు. మగ్గం మోగే ప్రతి ఉదయం మన
దైవమయ్యే చేతి కళల వెలుగయ్యే ఏం చేయాలంటే ఈ డిజైన్ అది మొక్కుకోవాలి, కాలుతో కింద పాత చెప్పులు తొక్కాలి, పైన డాబీ తిరుగుతుంది, ఇవన్నీ వర్కౌట్ అవుతుంది. ఈ డిజైన్ వస్తుంది. ఈ వయసు ఎంత అండి? ఎప్పుడు నుంచి చేస్తున్నారు మీరు ఇది? పుట్టినప్పుడు ఇదే పని, రెండో పని చేయాలి. ఒక మొగ్గం కూడా మీరే వేస్తారు? మొక్కం కూడా వేస్తారండి. వీళ్ళు వెళ్ళినప్పుడు మొక్కలు కడుతుంటారు. చేనేత నేతన్నలు దేశ ఆర్థిక సాంస్కృతిక అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. వారి కష్టాలను గుర్తించి చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ప్రోత్సహించడం ప్రతి పౌరుడి బాధ్యత. చేనేతను ఆదరిస్తే నేతన్నల జీవితం మెరుగుపడటమే కాకుండా మన సాంప్రదాయ వారసత్వం కూడా సజీవంగా నిలుస్తుంది. చేనేత మన సంస్కృతి, మన గర్వం. జై చేనేత, జై జై చేనేత.